హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ స్పెషల్ ఏంటంటే ఊతప్పము ప్లస్ దాంట్లోకి కొబ్బరి చట్నీ చేసుకుంటే సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి కొబ్బరి చట్నీ. నేను ఆల్రెడీ పల్లీలు కొబ్బరి వేసి చట్నీ చేసేసాను. ఇప్పుడు ఈ దోసపిండిలో ఏమేమి కలుపుకోవాలో ఊతప్పం కోసం చూద్దాం. మామూలు కొంతమంది ఏం చేస్తారంటే ఊతప్పం వేయడానికి ఆ పెనం మీద ఊతప్పం మందంగా దోశ వేసేసి దానిపైన ఈ క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేస్తారు. అదో స్టైల్ ఊతప్పం. నాకేంటంటే అట్లా వేస్తే పైన కొంచెం మరీ పచ్చిగా తగులుతాయేమో క్యారెట్ ఇవన్నీ, ఉల్లిపాయ కూడా అని చెప్పేసి నేను అలా వేయకుండా ఏం చేస్తాను అంటే స్పెషల్గా దీంట్లో వేసేసుకుంటున్నాను. పిండిలోనే కలిపేస్తున్నాను. దీంతో తురివానండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు తెచ్చాను. ఇది ఎంత అంటే అది 10 రూపాయలు అనమాట. కొబ్బరి తురుపు చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసుకొని తురివేసుకోవడం. కొబ్బరి మనకి ఏది కావాలని ఇట్లా తురుము కావాలనుకున్నప్పుడు క్యారెట్, కీర, పొటాటో అలాంటి చీజ్ అలాంటివన్నీ తురుకోవడానికి బాగుంది కదా. ఇది 10 రూపీసే. తిరుపతి దగ్గర అక్కడ గుడి దగ్గర అండి, తిరుచానూరు గుడి దగ్గర అక్కడ కదా బొడ్డు గురువులు కూడా అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ తెచ్చాము. ఇది దీంతో తురివేశాను చక్కగా. నేనేం చేస్తాను, కొంచెం పిండిలోనే కలిపేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు. నాకంటే సన్నగా తరగటం రాదండి, కొంచెం మందంగా నచ్చింది. మీరు సన్నగా తరిగేసుకోండి ఉల్లిపాయలు. నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, మనకిష్టమైన ఫ్రెష్ కొత్తిమీర వేసి బాగా అన్ని సాల్ట్ ఇందాక వేసేసాను, సరిపడా సాల్ట్ వేసి ఉండాలని చక్కగా ఇలా కలిపేసుకున్నాం. చాలా మంచిదండి, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఈ ఊతప్పం. దీంట్లో క్యారెట్ ఉంటుంది. దోసపిండి కూడా బీప్ పిండి బలం, పిల్లలకి నడుమది బలం. ఎంతసేపు శనగపిండితో కాకుండా, మైదా శనగపిండి కాకుండా బీప్ పిండితో మీరు చెక్కలు కానీ చక్రాలు కానీ బీప్ పిండితో పిల్లలకి గొంతులోకి అడ్డం పడతాయి కదా చక్రాలని కాకుండా బీప్ పిండితో దోశ, ఈవినింగ్ వచ్చేప్పుడు దోశలు కూడా వేసి పెట్టి బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా కలిపేసేసి చక్కగా అన్నీ కలిపేసాను దీంట్లో. చూడండి, ఒక 5 మినిట్స్ నానబెడతాం. చాలా బాగుంటుంది తప్ప మెత్తగా. దాంట్లోకి కొబ్బరి చట్నీ నంచుకుంటే ఇది 5 మినిట్స్ నానేలోపు మనం ఏం చేద్దామంటే ఈ గొలుసు గురించి చెప్పుకున్నాం. ఇది చూసారు ఎంత బాగుందో. ఇది ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఈజీ అండి, వెయిట్ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్కడ తెచ్చారంటే లాస్ట్ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళానమాట. అక్కడ బయట అమ్ముతున్నారు 100 రూపాయలు, 180 అనమాట. నేను అంతకంటే ఎక్కువ పెట్టను గొలుసులకి, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్కి. ఇది 100 రూపాయలు పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా చూడండి కొత్తలాగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బ్లాక్ ఇది మిక్సర్ చక్కగా ఇలా పెట్టేసుకోవడం. వెయిట్లెస్, బాగుంది కదా. నేను బాగుంది అనుకుంటున్నాను. మీకు నచ్చిన లేదో కామెంట్స్లో చెప్పండి. కానీ అక్కడ బాగుంటాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర చాలా కొన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళి తిరిగి బాగా తిరగాలి. లోపలంతా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. తిరిగి సెలెక్ట్ చేసుకుంటే మంచి ఐటమ్స్, మంచి ఫ్యాన్సీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, గొలుసులు. ఈ నాకైతే ఈ పిచ్చి పూసలు పిచ్చి కదా, పిచ్చి గొలుసులు పిచ్చి కాబట్టి నేను ఎంతసేపు ఈ గొలుసుల దగ్గర తిరుగుతూ ఉంటాను. నాకు ఆల్రెడీ అక్కడ మెట్రో దగ్గరనే అక్కడ బయట కిందే ఉంటాయి అనమాట ఈ గొలుసులన్నీ. కింద మెట్రో స్టేషన్ కిందే ఉంటాయి. అక్కడ తెచ్చేసుకుంటే 100 రూపాయలు. ఇంకా చాలా తెచ్చాను వీటిలో మోడల్స్. మీకు ఒక్కొక్కటి అప్పుడప్పుడు పెట్టుకుని చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇక మనం ఈ పిండి తీసుకెళ్ళి దోశ వేసుకున్నాం, ఊతప్పం వేసుకున్నాం. పెనం కాలింది. ఇవన్నీ కలిపి నానబెట్టేసాం కదా, ఊతప్పానికి రెడీ. వేసేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీలో. పల్లి కొబ్బరి చట్నీకి ఊతప్పం
ఈ క్యారెట్ కూడా మనకు రోజు తింటే కళ్ళకు మంచిది కదా, ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను నేను. ఈ మధ్యన కొంచెం తినట్లేదండి, నాకు ఈ వీడియోలు ఎక్కువ చూస్తున్నాను, కళ్ళు కొంచెం నీరుగా బోజలుగా అనిపిస్తుంది. కళ్ళు మట్టుకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం, తెలుసా. మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలన్నమాట ఇది. మరి సగం ఎక్కువ అయితే మాడిపోవాలి. కొంచెం మందంగా వేసుకుంటాం, ఊతప్పం అంటే పిండి కొంచెం గట్టిగా మందంగా ఉంటుంది కదా. కొంతమంది దోశ వేస్తారంటే అసలు ఆయిల్ వేసుకోరు, అతుక్కుపోతూ ఉంటుంది. అది ఎండిపోయిన రొట్టెలాగా ఉంటుంది అనమాట, అసలు బాగా ఎండిపోయిన చెక్కలాగా. చక్కగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకుండా మీడియం వేసుకుని కాల్చుకుంటే దోశ కానీ ఉత్తప్పం ఏదైనా సరే సూపర్గా ఉంటుంది అనమాట. కాలాలంటే అది చక్కగా మాయిశ్చరైజ్గా కావాలంటే ఆయిల్ ఉండాలి. నేను కొంతమంది దోశ వేస్తాను చూసాను, అసలు ఎట్లా అంటారు అనమాట. మళ్ళీ దేని పిండి వచ్చిన తర్వాత అది బాగా ఎండిపోయి అదే పైకి వచ్చేస్తుంది దోశ. ఆ టేస్ట్ ఉండదు, కరకర ఎండిపోయిన దానిలాగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటా, మరీ ఎక్కువ కాకుండా వేసుకుంటా దోశ కాల్చుకుంటేనే ఊతప్పం కానీ దోశ కానీ ఏదైనా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ వంట ఇది అయిపోతే తినగానే వంట స్టార్ట్ చేయాలి. ఏం కూర ఉండాలా, ఈ చికెన్ లేదు, లేదా వారంలో 2 రోజులు చికెన్ కవర్ చేసేస్తుంది మనకి వంటలు కదా. ఇప్పుడు చికెన్ లేదు కదా, ఇప్పుడు కూరగాయలు వెతుక్కోవాలి. మా ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయనుకోండి, చూడాలి. ఇది తినేలోపు కూర సర్వ్ చేయాలి, ఏం కూర ఉండాలి అని. చూడండి ఎంత కలిపి దగ్గర చూపిస్తా. చూడండి ఇలా కలిపేసుకుంటే ఊతప్పం చక్కగా ఉంటుంది. పైన వేసుకుంటే అంత పట్టదండి. చక్కగా పిండిలో కలిపేసేసి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని చూడండి చక్కగా ఉంది. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది క్యారెట్ అన్నీ. సూపర్. దీన్ని పల్లి కొబ్బరి చట్నీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఊతప్పం రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. కాలిపోతుంది. కొబ్బరి చట్నీ అండి. ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి ఊతప్పంలోకి, దోశల్లోకి. మరి గట్టి చట్నీ టేస్ట్ ఉండదు ఎప్పుడైనా. పల్లి కొబ్బరి చట్నీ. ఈ చట్నీ ఇట్లా లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట మనకి. లేదా టేస్ట్ చేద్దాం. మెత్తగా ఉందండి చక్క ఊతప్పం. మిరపప్పు ఎక్కువ వేసుకోవాలి కొంచెం దీనికి, ఊతప్పానికి. సూపర్ అన్నమాట. గుర్తుంటే మా బిట్టుబాబు డాలీ గుర్తొచ్చారు. మా బిట్టుబాబుకి దోశ చాలా ఇష్టం అనమాట. దోశ అన్న మెత్తటి దోశలు చాలా ఇష్టం. వాడి ఫేవరెట్ దోశ. ఎన్నిసార్లు దోశ తింటాడు. మనం ఏమైనా వండుకున్నప్పుడు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళే గుర్తొస్తారు తినేటప్పుడు. బిట్టు చాలా ఫేవరెట్ దోశ అనమాట. ఎక్కడ బయటికి వెళ్ళివాడు ఏం కావాలరా బాబు అంటే దోశ అమ్మమ్మ అంటాడు. చాలా మెత్తగా ఉందండి. చాలా బాగుంది. ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి తాలింపు వేసిన ఎండుమిర్చి ఇలా భలే ఉంటుంది కదా. ఆ కారం భలే ఉంటుంది. ఎప్పుడైనా లూజ్గా ఉండాలి దోశలకి చట్నీ. బాగోదు.
సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఉతప్పం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి కొబ్బరి చట్నీ. సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.